హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు జనవరి 5th అనమాట. ఈరోజు నేను మళ్ళీ వ్లాగ్ స్టార్ట్ చేశాను. ఈరోజు అయితే డైలీ వ్లాగ్ కొద్దిగా షేర్ చేస్తున్నాను. ఈరోజు నేను బయటికి వెళ్తున్నాను. ఈరోజు చాలా పనులు ఉన్నాయి, అవన్నీ కూడా నేను మీతో షేర్ చేస్తాను. మీరేం చేస్తూ ఉన్నారు? ఎలా ఉన్నారు? మా పిల్లలకైతే ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఎగ్జామ్ ఆల్రెడీ రాసేసి వచ్చేసారు. ఈరోజు కొంచెం బిజీగా ఉన్నాను, అందుకని ఉదయం పూట నేను వ్లాగ్ని అయితే షేర్ చేయలేకపోయాను. ఇప్పుడైతే టైం వచ్చేసి 4 అవుతుంది. ఇప్పుడు బయటికి బయలుదేరాను కదా, చూసారుగా, రెడీ అయిపోయాను. ఇప్పుడు విశాల్ మెగా మార్ట్కి వెళ్దాం అనుకుంటున్నాను. అక్కడ ఏమైనా థింగ్స్ తీసుకుంటే వచ్చిన తర్వాత మీతో షేర్ చేస్తాను. అలానే ఇంకా కొంచెం పనులు ఉన్నాయి. గర్సన్ సార్ ఏమేమో అనుకున్నా అవన్నీ ఒకసారి ఛాన్స్ ఉంటే మీకు షేర్ చేసేస్తాను. సరే, మరి స్టార్ట్ చేసేద్దాం వ్లాగ్ని. అలానే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తుంటే, ఈ వీడియోస్ కనుక నచ్చుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మరి వీడియో నచ్చినట్టయితే ఏం చేయాలి? మరి గుర్తుందిగా మీకు, లైక్ చేస్తారు కదా, కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నాకు. సరే, మరి స్టార్ట్ చేసేద్దాము. ఇప్పుడు మీరు చూస్తున్న క్లిప్ వచ్చేసి నిన్నటి వ్లాగ్లో నేను కర్టెన్స్ అవి మార్చడం మీకు చూపించాను కదా. మరి ఆ తర్వాత చేసిన పనిని అయితే చూపించలేకపోయాను, అందుకని ఈరోజు ఈ బిట్స్ని యాడ్ చేస్తున్నాను. నేను థీమ్స్ సెట్ చేస్తూ ఉంటానని చెప్పాను కదా. థీమ్స్ సెట్ చేసేటప్పుడు ఆర్టిఫిషియల్ ప్లాంట్స్, తర్వాత వాల్స్, బూజులు అన్నీ దులిపేస్తాను. మొత్తం క్లీనప్ చేసిన తర్వాత నేను కర్టెన్స్ అవన్నీ కూడా మార్చుకుంటూ ఉంటాను. Wishing you were here, sweet atmosphere. The sun is going down and I am getting wild. It's sun going down, my intentions are mild. You know it, babe, I'm a dangerous. ఇప్పుడు టైం వచ్చేసి 12 అవుతుందండి. నేనైతే ముందుగా గోధుమల్ని చెరిగి డబ్బాలో పోసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రైస్ కుక్కర్లో రైస్ అయితే వేశాను. ఈరోజు ఇక డైలీ రొటీనే కదా అని మీతో మొత్తం కంప్లీట్గా షేర్ చేయట్లేను, ఎందుకంటే ఈరోజు బయటికి వెళ్తున్నానని చెప్పాను కదా స్టార్టింగ్లో. ఆ వ్లాగ్ని షేర్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు కూడా కొద్దిగా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. ఇప్పుడైతే నేను రెడీ అయ్యాను, అంటే రెడీ అవుతున్నాను. చూసారు కదా, టైం వచ్చేసి 4 అవుతుంది. టీ అయితే పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇక టీ తాగిన తర్వాత రైతు బజార్కి వెళ్ళాలి, విశాల్ మెగా మార్ట్కి వెళ్ళాలి ఈరోజు. ఇప్పుడైతే నేను డాబా మీదకి వెళ్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే నేను మీకు మందార పువ్వు చూపిస్తానని చెప్పాను కదా, అది చూపిద్దామని చెప్పేసి. నిన్నటి వీడియోలో అయితే పెద్దగా పూసింది కదా మొగ్గ, ఇప్పుడు చూపిస్తాను. చూస్తున్నారుగా ఫ్రెండ్స్ ఎంత పెద్దగా ఉందో. నేను మార్నింగ్ అయితే ఈరోజు నేను మొక్కలకు నీళ్ళు పోయడానికి రాలేదు, అందుకని ఇక ఈవినింగ్ వచ్చేసి నేను మీకు ఈ ఫ్లవర్ని చూపిస్తున్నాను. అలానే ఇక్కడ చూసారా, తన్మయ్ ఏంటంటే ఆ ఫ్లవర్ చాలా పెద్దగా ఉంది కదా, ఇక తను తీసుకొని వచ్చేసింది అనమాట కిందికి. నెక్స్ట్ ఇప్పుడు మేమైతే ఇక బయలుదేరాము రైతు బజార్కి, విశాల్ మెగా మార్ట్కి. 길었어 나봐 난 네 옷을 또 보고
저기 잠시 널 떠올린 거야. Say I will live fine. Hey, hey, yeah. I can control. Hey, hey, yeah. I miss you, baby. Yeah, yeah. 너무 어려워. 항상 이별은 쉽지 않아. 우리 헤어졌던 수요일 밤이 기억나. We touch, we break, make it seem like we feel the same. We love what we hate. We lie, but we know we can't water what doesn't grow. Give up, let it go. Well, we fell apart just in time. You say at least it was worth the try. At least it was worth the try. At least it was worth the try. I drive from your place, miss your lips, but I hate the taste. No fun in this game. I will call our bluff, 'cause using bodies isn't good enough. Slow down, this ain't love. Well, we fell apart just in time. Ooh, you say at least it was worth the try. At least it was worth the try. At least it was worth the try. ఇప్పుడైతే విశాల్ మెగా మార్ట్ నుంచి బయలుదేరాము ఇక రైతు బజార్కి. ఇప్పుడైతే బయట నుంచి వచ్చేసాము. వచ్చిన తర్వాత అయితే టీ పెట్టేసుకున్నాము. టీ తాగి మళ్ళీ బయటికి వెళ్ళాలన్నమాట. కొద్దిగా పని ఉంది. ఇప్పుడు ప్రజెంట్గా అయితే నేను ఎక్కడికి వెళ్ళానంటే విశాల్ మెగా మార్ట్కి వెళ్ళాను. నెక్స్ట్ వచ్చేసి రైతు బజార్ వెళ్ళొచ్చామన్నమాట. పూలు అయితే ఎంత రేటు ఉన్నాయో పూలు తీసుకుందామంటే మీకు చూపించాను కదా వీడియోలో. అవి చాలా బాగున్నాయి, డెకరేషన్కి బాగుంటాయి కదా అనుకుంటే ఎంత కాస్ట్ చెప్తున్నారో. 100 రూపాయలు అట పావు కిలో. ఎన్ని పూలు రావు పోనీ, అసలు మరీ టూ మచ్గా రేట్ చెప్తున్నారు. పావు కిలో 60-70 కూడా కాదు, 100 రూపాయలంట.
ఇక సరేలే ఎందుకులే అని చెప్పేసి తీసుకురాలేదు నేనైతే. అందులో అవి అంత చూడ్డానికి అంత వీడియోలో మీకు బాగానే కనిపించుంటాయి కానీ బయట అయితే కొంచెం వడలిపోయినట్టు కనిపించినాయి నాకైతే. ఇక నిద్ర వస్తూ ఉంది కదా అని చెప్పేసి మేమైతే టీ పెట్టేసుకున్నాము. ఇది తాగితే కొంచెం బాగుంటుంది కదా. అలానే ఇప్పుడు తనోజ్కి నేను యూనిఫామ్స్ అవి తీసుకురావాలన్నమాట. అవి తీసుకొని టైలరింగ్ దగ్గర ఇచ్చేసి టైలర్ షాప్ దగ్గర నెక్స్ట్ అసలు నేను వెస్ట్ సైడ్కి వెళ్దాం అనుకున్నాను. ఇవాళ వెస్ట్ సైడ్కి వెళ్దాం అనుకున్నాను. అంటే ఉత్తిగా ఆఫర్స్ అవి ఏమైనా ఉన్నాయా అసలు ఒకసారి చూసొద్దామని అనుకొని వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకేమో బోర్ కొట్టేసింది, వెళ్ళబుద్ధి కాలేదు. ఏదో పాత డొక్కు, మరి ఏం చేస్తాం. She got time and she knows what to figure out. This ain't in a dream, a place where it seems. ఇప్పుడైతే నేను బయటికి వెళ్దాం అనుకుంటున్నాను కదా. అయితే ముందుగా అయితే నేను చపాతీ పిండి కలిపేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను ఒక చిన్న స్టఫ్డ్ చపాతీ లాగా చేద్దాం అనుకుంటున్నాను. దానికి సంబంధించిన ప్రిపరేషన్ ఇక్కడ చేస్తా ఉన్నా. ఇది మీకు వీడియోలో షేర్ చేస్తాను. మీరు కూడా తప్పకుండా ఈ చలికాలం అయితే ముల్లంగి తినడం చాలా మంచిది. చాలా మందికి ఇష్టం ఉండదు కదా. ఈ విధంగా అయితే పిల్లలు కూడా నచ్చుతుంది అనమాట. వాళ్ళకు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇప్పుడైతే ముందుగా నేను ఇక్కడ ఏం చేస్తున్నానో మీకు ప్రిపరేషన్ అంతా చూపిస్తాను. ముందుగా ఇక్కడ కొద్దిగా క్యారెట్, కొంచెం బీన్స్ క్యారెట్ అను దీన్ని ఏమంటారు బీట్రూట్ తీసుకున్నాను. ఇవి అంటే బీట్రూట్ తక్కువ తీసుకున్నాను. క్యారెట్ ఒక 2 క్యారెట్స్ తీసుకున్నాను. ఇక్కడ ముల్లంగి ఇది మనం సన్నగా తురుముకొని దీన్ని నేను ఈ విధంగా మొత్తం వాటర్ అంతా కూడా స్క్వీజ్ చేసి ఉంచాను పక్కన. ఈ 2 నెక్స్ట్ ఇక్కడ నేను ఆయిల్ పెట్టాను. అంటే లైట్గా మరీ ఎక్కువ కర్రీ లాగా ప్రిపేర్ చేసుకోవద్దు, జస్ట్ ఇవి మగ్గాలన్నమాట అంతే. అంటే పచ్చివాసన పోవాలంతే, అంతకు మించి అవసరం లేదు. అందుకని ఇక్కడ నేను కొద్దిగా ప్యాన్లో ఆయిల్ వేసుకున్నాను. దీంట్లో ఇప్పుడు మనం ఈ క్యారెట్, చూస్తున్నారు కదా, క్యారెట్ అను నేను బీట్రూట్ వేసి ఫ్రై అయితే చేస్తున్నాను. నెక్స్ట్ దీంట్లో మనం రాడిష్ కూడా వేసుకుందాము. చూసారా తెల్లగా పువ్వుల్లాగా ఎలా ఉన్నాయో. నేను ఇది కొంచెం పెద్ద దాంతో తురిమాను అనమాట. ఇప్పుడు మనం దీంట్లో వేసేసుకుందాము. ఈ ముల్లంగిలో చాలా వాటర్ ఉంటాయండి, అందుకని మనం వీటిని తప్పకుండా ఒక క్లాత్లో వేసి గట్టిగా స్క్వీజ్ చేయాలి. మనకి ఈ ముల్లంగి అనేది చాలా పొడి పొడిగా రావాలన్నమాట. లేకపోతే మనకి ఇది మగ్గడానికి చాలా టైం పడుతుంది, అలానే మెత్తగా అయిపోతుంది, తినడానికి కూడా మనకు అంత టేస్టీగా అనిపించదు. అందులోనూ మనం చపాతీలో చపాతీలో స్టఫ్డ్ చపాతీ చేస్తాం కాబట్టి అది మనం ప్రెస్ చేయడం కూడా ఇబ్బందిగా ఉంటుంది, అంత లోపల వాటరీగా ఉంటుంది అనమాట. అందుకని కంపల్సరీ మీరు ఈ విధంగా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇక్కడ చూసారు కదా, నేనైతే ఇక్కడ కొద్దిగా ఆయిల్ వేసాను. మనకి ఎక్కువ ఆయిల్ వేసినా కూడా అదేంటంటే మనం చపాతీ ప్రెస్ చేసిన తర్వాత మనకి ఆ లోపలంతా కూడా ఆయిల్ అనేది ఎక్కువగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా సరే పరాటాలు ఇలాంటి ఏదైనా స్టఫ్డ్ చపాతీ చేయాలంటే ఆయిల్ అనేది కొంచెంగా వేసుకొని ఆ ముక్కలలో ఉండే పచ్చివాసన పోయేంత వరకు మాత్రమే ఫ్రై చేసుకోవాలి. అంతకుమించి మనం ఎక్కువ ఫ్రై చేసినా చూడడానికి అంటే తినడానికి అంత బాగుండదు. ఇక్కడ నేనైతే ఫ్రెష్గా కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయని కచ్చా పచ్చాగా దంచాను, ఎందుకంటే మధ్యలో మనం తినేటప్పుడు ఈ అల్లం ముక్కలు కూడా తగులుతుంటే చాలా బాగుంటుంది. లేదు అంటే మీరు అల్లం పేస్ట్ అయినా వేసుకోవచ్చు. చూసారు కదా, ఇక్కడ కొంచెం మెత్తబడింది అనమాట ఈ క్యారెట్ ఇదంతా కూడా. అప్పుడు నేను కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ వేసుకున్నాను. నెక్స్ట్ ఇందులో కారం వేస్తున్నాను. ఇది వచ్చేసి మసాలా కారము. లేదు అంటే మీరు కొంచెం ధనియాల పొడి, లేదంటే కొద్దిగా జీలకర్ర పొడి, లేదు అంటే ఇంట్లో హోమ్ మేడ్ గరం మసాలా ఉంటుంది కదా, అది వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే నేను ఇంకా సాల్ట్ అయితే యాడ్ చేయలేదు, ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. మనం స్టార్టింగే కనుక సాల్ట్ యాడ్ చేస్తే చాలా వాటర్ అనేది రిలీజ్ అవుతుంది, మొత్తం మనకి పేస్ట్ లాగా అవుతుంది అనమాట. అందుకని నేను స్టార్టింగ్ సాల్ట్ అనేది వేసుకోలేదు. ఇప్పుడు సాల్ట్ అంతా కూడా బాగా కలిసిపోయింది. ఇప్పుడు దీంట్లో ఫైనల్గా నేను చాట్ మసాలా వేసుకుంటున్నాను కొద్దిగా, ఎందుకంటే చాట్ మసాలా ఫ్లేవర్ పిల్లలకు నచ్చుతుంది కదా. అందుకని నేను చాట్ మసాలా కూడా వేసిన తర్వాత జస్ట్ ఒక 1 మినిట్ మనం కలుపుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. మీరు అదే టైంలో గరం మసాలా కూడా అంతే వేసిన తర్వాత జస్ట్ 1 మినిట్ మీరు ఫ్రై చేసి ఆపేయాలంతే. ఇప్పుడు నేనైతే బయటికి వెళ్తున్నాను, ఎందుకంటే రూపమ్స్కి తర్వాత కిచెన్ సామాన్ అంటే
ఒక స్టవ్ చూద్దామని అయితే వెళ్తున్నాము. అది కూడా మీకు నేను షేర్ చేస్తాను. ఇప్పుడైతే నేను బిసెంట్ రోడ్ వైపు బయలుదేరాను. వెళ్ళే ముందు ఇక్కడ స్టార్టింగ్ నేను ఇక్కడ ఉన్నది ఏంటంటే స్పెట్స్ అనమాట ఈ షాపు. ఈ ఆప్టికల్స్లో నేను అంటే స్పెట్స్ కొంచెం రిపేర్ ఉంది మా వారిది, అది చేయించేసుకున్నాము. చూపిస్తున్నా ఒకసారి మీకు ఇక్కడ లుక్. ఇక్కడ నుంచి ఇక బయలుదేరాము. 매력적인 입술 네가 내게 말을 걸 때마다 내 기분은 higher Girl what's your desire 네 심장은 paradise You're beautiful girl can't you see 다들 너를 질투해 걱정 마 girl can't you see 내 눈엔 늘 완벽해 Won't you call me when you get this? Yeah, 뭐 나도 내겐 이뻐. Yeah, 뭘 해도 내겐 이뻐. Yeah, I want more money, money, money. ఇప్పుడైతే నేను బయట నుంచి వచ్చేసాను. వచ్చిన తర్వాత నేను ఇప్పుడు వంట ప్రిపరేషన్లో ఉన్నాను. ఇప్పుడు టైం వచ్చేసి 10 అవుతుంది. ఇవాళ కొద్దిగా లేట్ అయిపోయింది అనమాట, చాలా పనులు ఉన్నాయి కదా అందుకని. నెక్స్ట్ ఇప్పుడు నేనైతే ఈరోజు చికెన్ చేస్తున్నాను. చికెన్ అయితే పొయ్యి మీద వేసేసాను. నెక్స్ట్ నేను ఏమేమి తీసుకొచ్చాను, ఎక్కడికి వెళ్ళాను అన్నీ కూడా మీకు వీడియోలో వచ్చేస్తాయి. లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేస్తారు కదా. సరే మరి ఇప్పుడు నేనైతే చికెన్ కర్రీ చేస్తున్నాను కదా, చూపిస్తాను నేను మీకు. ఇదిగోండి ఫ్రెండ్స్, నేనైతే చికెన్ చేస్తున్నాను. ఎందుకంటే మొన్న సండే తెప్పించలేదు కదా, మా బాబుకి చికెన్ అంటే చాలా ఇష్టం అనమాట. అందుకని ఈ మధ్యన ఒక దాదాపుగా 15 days అయిపోయింది అసలు చికెన్ అనేది తినలేదు. మొన్న న్యూ ఇయర్ రోజు మాత్రం బిర్యానీలో బయట నుంచి తెచ్చే వాటిల్లో ఎంత ఉంటుందండి, ఎట్లయినా మనం ఇంట్లో చేసిన టేస్ట్ అయితే రాదు కదా. నెక్స్ట్ ఇక్కడ నేనేం చేస్తున్నానంటే, వెళ్ళేటప్పుడు నేను ఆల్రెడీ మీకు చూపించాను కదా చపాతీ పిండి అది కలిపాను అని. నేనైతే చపాతీలు చేస్తూ ఉన్నాను. మేము వచ్చేటప్పుడు ఇక్కడ నేను అవి తీసుకొచ్చాను అనమాట, ఆరెంజెస్ తీసుకొచ్చాను. తన్మయ్యకి ఆరెంజ్ అయితే చాలా ఇష్టం. ఇక అంటే ఫ్రూట్స్ ఏదైనా తింటది తను, చాలా మంచి హ్యాబిట్స్ అనమాట అవి. మేము మొదటి నుంచి స్టార్టింగ్ నుంచి అలవాటు చేసాము. మా బాబుకి పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు ఫ్రూట్స్ మీద, తనకైతే ఆ ఫ్రూట్ ఒలిచి చేస్తే తను తినేస్తూ ఉంది. ఇక్కడ నేను చపాతీలు చేస్తున్నాను. ఈ చపాతీ కూడా చూసారు కదా, ఫస్ట్ ఈ విధంగా ఒకటి మనం రౌండ్గా చపాతీ చేసుకోవాలంటే, ఇది నేనేమి మడత చపాతీలాగా చేయలేదు, జస్ట్ ప్లెయిన్గా ఒక చపాతీ చేశాను. ఆ తర్వాత దీని మీద మనం కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకొని, ఇందాక నేను స్టార్టింగ్ మీకు చూపించాను కదా ముల్లంగి స్టఫ్ని, దాన్ని నేను ఇందులో స్ప్రెడ్ చేసేస్తాను అనమాట. అంటే మామూలుగా అయితే మనం పిండిలో దాన్ని స్టఫ్ చేసి మళ్ళీ చపాతీలాగా చేయొచ్చు, కాకపోతే అది బయటకు వచ్చేస్తూ ఉంటుంది అనమాట. అలా ఇష్టం ఉండని వాళ్ళ కోసం నేను ఈ మెథడ్ కూడా చూపిస్తున్నాను. ఇప్పుడు మనం ఎంత సైజ్ అయితే కావాలో చపాతీ చేసిన తర్వాత ఆయిల్ అప్లై చేసి ఈ విధంగా మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం మళ్ళీ దీని మీద మనం ఇంకొక చపాతీ కూడా ఆల్రెడీ చేసుకోవాలి. ఫస్ట్ ఒక చపాతీ చేసుకొని పక్కన పెట్టుకొని, సెకండ్ చపాతీ మీద ఈ విధంగా మనం ప్రెస్ చేసిన తర్వాత ఈ విధంగా అప్లై చేసుకొని, ఇప్పుడు నేను మళ్ళీ ఇంకొక చపాతీని వేస్తున్నాను చూడండి. ఈ విధంగా వేసి జస్ట్ మనం ఈ విధంగా ప్రెస్ చేయాలి. ఆ తర్వాత ఎడ్జెస్ ఉంటాయి కదా, వాటిని కూడా మనం ఒక్కసారి రోలింగ్ పిన్తో రోల్ చేయాలి, అంటే కొంచెం అతికినట్టు అవుతుంది కదా. ఆ తర్వాత మనం ఫ్రై చేసేసుకోవడమే. ఆ చపాతీ కూడా బాగుంటుంది, అంటే ఒక చపాతీ తింటే సరిపోతుంది, 2 చపాతీలు లాగా అనమాట. ఇక్కడ వచ్చేసి ఇదైతే నేను స్టఫ్డ్ చేశాను, అంటే మనం దానిలో మనం స్టఫ్ పెట్టేసి చపాతీ ఒత్తుతాం కదా, చూసారు కదా సైడ్ అంతా కూడా బయటకు వస్తూ ఉంది. ఇదిగోండి నేను బయట నుంచి షాపింగ్ చేసిన ఐటమ్స్. ఇప్పుడు అవి కూడా చూపిద్దాం అనుకున్నాను కానీ చాలా టైం అయిపోయిందండి. నేను చపాతీ చేసి తర్వాత మేము పిల్లలు తిని మేము చేసరికి చాలా టయర్డ్ అయిపోయినట్టు అనిపించింది. రేపటి వీడియోలో నేను ఇంక్లూడ్ చేస్తాను మీకు నేను ఏమేమి తీసుకొచ్చానన్నది. ఇదిగోండి చపాతీ చికెన్ అయితే ఈ విధంగా ఫ్రై చేసేసి పెట్టేశాను. ఇందాక నేను ముల్లంగిని కట్ చేశాను కదా, అప్పుడు నేను ఈ తొడిమ భాగాన్ని ఉంచాను. దీన్ని మనం ప్లాంట్స్ లాగా పెంచుకోవాలంటే ఈ పార్ట్ పెట్టామంటే మట్టిలో మనకి మొక్కలు అనేవి వస్తాయి. నేను లాస్ట్ టైం బీట్రూట్ కూడా అలానే పెట్టాను, అది కూడా బాగానే ఉంది. అంటే నేను పెట్టలేదు కానీ తన్మయ్య పెట్టింది, అది కూడా మంచిగా మొక్కలాగా వచ్చింది. ఇప్పుడైతే ఇక మేము డిన్నర్ అయితే చేసేస్తున్నాము. Deep in the shadows, I know it's hard to put one foot in front of the other.
So far as the echo, where do we start? ఈరోజు ఈ పరాటాలు అయితే చాలా బాగున్నాయి. మీరు కూడా తప్పకుండా పిల్లలకి పెట్టాలి హెల్దీగా అని అనుకుంటే ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి. పిల్లలకి ముల్లంగి మనం వాడాము అన్నది కూడా తెలీదు. చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇక్కడ మా తన్మయ్య అయితే బాగానే తింటుంది. అంటే ఆల్మోస్ట్ పిల్లలందరూ కూడా ఇష్టంగా తింటారు. దీంట్లో మీకు కారం ఎక్కువ కావాలంటే కొద్దిగా కారం కూడా వేసుకోవచ్చు. ఇదైతే కొంచెం నేను కారం తగ్గించి వేశాను, పిల్లలు తింటారు కాబట్టి. అందులోనూ కర్రీ కూడా ఉంది కాబట్టి. ఇంతే ఫ్రెండ్స్, ఈ వ్లాగు మరిన్ని మంచి వీడియోస్తో మేము ముందుంటాను. బాయ్ బాయ్, సీ యూ, హ్యావ్ ఎ నైస్ డే.